పేరు? నా పేరు మట్టి అంజయ్య. మెట్టి అంజయ్య. బీసీలా మీరు? బీసీలు. ఏం కులం? దొమ్మర కులం. ఓకే. ఏంటి ఏం పని చేస్తారు? ఈరిపాయలు నమ్మటం, ఇంకా దువ్వాలు నమ్మటం, అద్దాలు దువ్వాళ్ళు ఈరిపాయలు దువ్వా చేస్తాం. చెక్క కొట్టుకొచ్చి అడిగి పోయి ఆ చెక్క తయారు చేసి ఊళ్ళో అమ్ముతాం. కాబట్టి ఏంటంటే సార్ మా కులాలు అన్ని జిల్లాలలో ఎస్సీలో ఉన్నారు. మన ఖమ్మం జిల్లాలో బీసీలో ఉన్నారు. రాష్ట్రంలో ఎస్సీలోనే ఉన్నారా? రాష్ట్రంలో. ఖమ్మంలో ఎందుకు ఎస్సీ సర్టిఫికేట్ ఇట్లా? ఖమ్మం జిల్లాలో ఎస్సీ సర్టిఫికేట్ ఇట్లా. ఏ ఊరు ఇది? చింతకాని మండలం, పక్కన నరసింహాపురం, లచ్చగూడెం, నేరడ. ఎడకపోతే ఖమ్మం జిల్లాలో ఎంతమంది ఉంటారు? ఖమ్మం జిల్లాలో బాగానే ఒక 500 కుటుంబాలు. ఓకే ఓకే. మీ మట్టికి ఎందుకు ఇబ్బంది? మీ రాష్ట్ర నాయకులు ఏం చేస్తున్నారు మరి పాపం? మా రాష్ట్ర నాయకులు అదే చెప్తున్నా కూడా వాళ్ళు ఏదో పేరు మార్చుకోమంటారు, దొబ్బరా అని. మాదేమో దొమ్మరా అని పెట్టినాయి. దొమ్మరికి 2 కులాలు ఉన్నాయంట, దొమ్మర్లో ఉన్నాయి. మరి బట్టి గారే ఉన్నారు మరి డైరెక్ట్గా రిప్రజెంటేషన్ చెప్పారా? కలవండి ఒకసారి, వీలు చూసుకొని కలవండి, టైం తీసుకొని. 2 సార్లు కలిసినాం. ఏదైనా చేయమని ఆయన ఉన్నప్పుడే 2 సార్లు కలిసి మరి కలుద్దాంలే చూద్దాంలే అన్నాడు. కానీ ఆయన అడవుల జీవితంలో అందుబాటులో మనకు ఉండలేదు, పని కావట్లేదు. సరే స్వాతిముత్యంలో సినిమాలో కమలాసన్ లాగా ఎండబడాల్సిందే. చెప్పండి, ఏం పని చేస్తున్నారు? ఎట్లున్నాయి? ఎట్లా వెళ్తున్నాయి? వ్యవసాయ కూలీ పనులు వెళ్తున్నారా? ఇంకేనా? మగవాళ్ళు ఏం పని చేస్తున్నారు? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పండి. అట్లా రేపట్టి ఎవరు పట్టించుకుని లేరు మమ్మల్ని. దాని గురించి కొంచెం తెలుసుకొని ఏమన్నా చేసే మార్గాలు ఉంటే చేస్తారని మేము. ఇచ్చారా? రాశారా? రాయాలా? రాసిన తర్వాత అక్కడ నోటరీ కూడా చేయించాలా? డబ్బులు ఎంత తీసుకుంటున్నారో తీసుకొని సరే అయితే పెట్టండి. ఒక 200-400 అయినా పెట్టండి. రిప్రజెంటేషన్ పోతే గవర్నమెంట్ దృష్టికి పోదు కాబట్టి. ఓకే, నేను చేయాల్సిన కర్తవ్యం నేను చేస్తాను. బీసీ నాయకులతో కూడా నేను మాట్లాడతాను. వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేపట్టి మనం డెవలప్ కాలేదు. రాజకీయాలు తప్ప ఏ నాయకుడైనా ఎవరైనా ఏమైనా మమ్మల్ని తొమ్మరోళ్ళంతా ఏం పట్టించుకోవట్లేదు. మాకు లోన్లు ఇలాంటి ఏమైనా రాలేదు, ఇలాంటి ఏం జరిగింది లేదు. మేము ఏళ్ళమ్మటే అడవుల్లో పోయి చెక్కలు కూర్చుకుంటాం, ఊళ్ళమ్మటి తిరిగి ఈరిపాయలు అమ్ముకుంటాం. అంత తప్ప మమ్మల్ని పట్టించుకుని ఎవరు లేదు. ఆ ఊరు 4 రోజులు తప్ప ఈరిపాయలు అమ్ముడిపోతున్నాయి. ఈరిపాయలు పేల డబ్బులు వచ్చినాయి, పేల లిక్విడ్లు వచ్చిన తర్వాత ఉపాధి కడుపు మీద కొట్టారు కూడా కారణం. సరిగా ఈ కూలి పని ఒకరు దొరికి ఒక దూరం ఒకరు వ్యవసాయ కూలీలు పెట్టారు మమ్మల్ని. మేము 1 లక్ష అధికారులం కాదు. మాకు అది చేసుకుంటేనే పోవాలి, లేకపోతే రేపు లేదట్టుంది మా పరిస్థితి. అట్లా కొన్ని కారణాలు ఉన్నాయి. మాకు ఎవరు పట్టించుకోరు. ఏమేమి అడుగుతున్నారు ప్రభుత్వాన్ని మీరు? మమ్మల్ని బీసీలో నుంచి తీసి ఎస్టీ గుర్తుంచుకోవాలి. బీసీ ఏ, బీసీడీ ఎందులో ఉన్నారు మీరు? బీసీఏలో ఉన్నారు. ఎస్సీలో గుర్తించమని కోరుతున్నాను. ఓకే. రాష్ట్రానికి ఒక యూనిట్ ఉంటుంది. మరి ఖమ్మం జిల్లా మట్టికి మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అర్థం కాదు. రాష్ట్రాల వారీగా ఉంటుంది. మేము కూడా రజకులం, కొన్నిసార్లు ఎస్సీలోనో, కొన్నిసార్లు బీసీలోనో, 1-2 రాష్ట్రాల్లో ఓసీలో ఉన్నాం. అందుకోసం జిల్లాలో మార్పు ఉండదు. మరి నల్లగొండ జిల్లాలో వెంకరెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళకి అప్పుడు పోయినసారి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ మొత్తం వేసి అయిపోయింది. ఈ కృష్ణా జిల్లాలో పోయిన చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి అట్లా ఎస్సీ చేసేసి ఇక్కడ మన కాడ ఏ నాయకులను పట్టుకున్నా కూడా చూస్తున్నారు, లిస్టు పక్కన వేస్తున్నారు, కథ వెళ్ళిపోతున్నారు. అంటే దరఖాస్తులు అయితే ఇవ్వండి, ఎవరైనా చేయడానికి ఆస్కారం ఉంది. బీసీ సంఘాలు కమిషన్ కాబట్టి ఖచ్చితంగా ఇవ్వండి. ఆ నోటరీ ఏదో అడుగుతున్నారు వీళ్ళు. ఆ డబ్బులు 200-400 అయితే ఇప్పుడు చేసి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ అండి. గవర్నమెంట్ దృష్టికి పోతుంది కాబట్టి కొద్దిగా ఓపే చేసుకుని డబ్బులు ఉంటే లేదు, లేకపోతే తెప్పించుకొనైనా కొద్దిగా సాయంత్రం లోపు ఇచ్చేసేయండి. గవర్నమెంట్ దృష్టికి పోతుంది కాబట్టి రికార్డెడ్గా ఉంటుంది. ఇంకేమైనా చెప్తారా? వచ్చారులేండి. ఓకేనా? కవరేనా? సరే. ఏమైనా సర్పంచ్లు, వార్డు మెంబర్లు అయ్యారా మీ వాళ్ళు ఎవరన్నా ఇంత మట్టికి? నేనయ్యా. ఏ ఊరికి? చింతకాని. చింతకానికి ఏమయ్యావు? 12వ వార్డు నెంబర్. వార్డు నెంబర్ అయ్యావు. ఈ ఖమ్మం జిల్లాలో ఇంకెవరైనా వార్డు నెంబర్లు అయ్యారా మీ కులంలో? లేరు. సర్పంచ్లు ఎవరు కాలేదు ఇంత మట్టికి? సర్పంచులు మీ ప్రాంతంలో మీ వార్డు నెంబర్ అయిన కాడ మీ ఓట్లు ఎన్ని ఉన్నాయి? ఒక 100 ఉంటాయి. ఓకే ఓకే. ఎన్ని ఓట్లు వచ్చినాయి మరి పోటీ చేస్తే? 306 వచ్చింది. ఒక పార్టీ తరఫున చేసావా? పార్టీ తరఫున చేసావు. గట్టి తిరుగుతున్నాం మొత్తానికి. మరి ఇది కూడా సాధించిన నాయకుడు. అంటే ఏం లేదు, రిప్రజెంటేషన్స్ మీరు కూడా పేదలే కాబట్టి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ బట్టి గారి దగ్గర కూడా ఫాలోఅప్ చేసి రిప్రజెంటేషన్స్ ఇస్తాండి. 2-3 సార్లు బట్టి గారికి అడిగిపోయాను, బట్టి గారితో మాట్లాడాను, రేవంత్ రెడ్డి గారికి అడిగిపోయాను, సీఎం కాదండి. మీ రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ పిలిపిస్తుండాలి మీరు. ప్రతిసారి మీరు బాగలేరు. అవును, రోజు పిలిపిస్తండి. మీరు ఖాళీగా ఉన్న రోజు ఫంక్షన్ రోజు పిలిచి ఆ రోజు కూర్చోబెట్టండి. ఫంక్షన్లో పెళ్లి జరుగుతాయి కదా, మనం ప్రత్యేకంగా మీటింగ్ పెట్టాలంటే మనకు ఆర్థిక స్తోమతలు ఉండవు మన కులాలకి. పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు పిలవండి రాష్ట్ర నాయకుల్ని, వస్తారు.
వాళ్ళ కోడినో యాటనో గొర్రెపొడియాలు తలకాయ మాసం పెట్టండి, పెట్టి సమస్యలు చెప్పండి. ప్రతిసారి మనం తిరగలేము, రోజు పనులు చేసుకుని బతికేవాళ్ళు. ఓకేనా? ఓకే బ్రదర్స్.